హాయ్ వ్యూయర్స్, ఈసారి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది కదా శ్రీశైలంలో, అది చూసేద్దాం రండి. ఈ వీడియో కేవలం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూపెట్టడానికి మాత్రమే చేయట్లేదు. ఛత్రపతి శివాజీ గురించి చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ స్ఫూర్తి కేంద్రాన్ని చూసేస్తూ అలాగే అతని గురించినటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. శివాజీ స్ఫూర్తి కేంద్రం మనకి ప్రధానాలయానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇందులోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపాయలు అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నాం కదా, అదే స్ఫూర్తి కేంద్రం. దానికి ఎడమవైపు ఉన్నటువంటిది అకామిడేషన్కి సంబంధించింది. పైగా అక్కడ మేనేజ్మెంట్కి కూడా యాక్టివిటీస్ కోసం ఆ బిల్డింగ్ యూజ్ అవుతుంది. అదే కాకుండా ఈ స్ఫూర్తి కేంద్రానికి పక్కనే, అంటే ఇదే క్యాంపస్లోనే పక్కనే ధ్యాన మందిరం కూడా ఉంది. అది శివాజీ ధ్యాన మందిరం అన్నమాట. శివాజీ ధ్యానం చేసుకోవడానికి అక్కడ కట్టినటువంటి ధ్యాన మందిరం ఇప్పుడు పూర్తిగా శిథిలం అవ్వగా ఈ ధ్యాన మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ధ్యాన మందిరం. ఇక్కడే ఒక చిన్న శివాలయం ఉంది. చాలా అందంగా ఉంటాడు శివుడు, దర్శించుకోండి. స్ఫూర్తి కేంద్రం రాత్రిపూట కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను 2 పూటలు కవర్ చేశాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఆయన సభలోకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది. లైఫ్ సైజ్ ఉన్నటువంటి స్టాచ్యూస్ అన్నీ అటు ఇటు ఒక సభలో కూర్చొని ఉండగా మధ్యలో ఒక నక్షత్రంలాగా, ధృవతారలాగా శివాజీ గారు వెలుగుతూ కనిపించారు. ఛత్రపతి శివాజీ గారి చరిత్ర గురించి మనం ఎంత తెలుసుకుంటుంటే అంతగా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఎవరో హిందువుగా గర్వించు అని చెప్పి చెప్తుంటే అది ఏంటో అని చెప్పి చాలామందికి తెలీదు. కానీ ఈయన చరిత్ర తెలిస్తే మాత్రం నిజంగానే మనం హిందువుగా పుట్టినందుకు, ఆయన గురించి తెలుసుకున్నందుకు చాలా గర్వపడతాం. రీసెంట్గా ఒక స్టూడెంట్ని స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి అంటే సోనియా గాంధీ అని చెప్పింది. ఈ టైప్లో మన జనరేషన్ పాడైపోతుందన్నమాట. ఇట్లా శివాజీ గురించి అందరికీ తెలియాలంటే ఇట్లాంటి వీడియోలు కూడా ప్రమోట్ అవ్వాలి. దానికోసం అని మిమ్మల్ని షేర్ చేయమని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. కానీ ఈ వీడియోకి 30 లైక్స్ టార్గెట్ అని పెట్టుకుందాం. 30 లైక్స్ ఆల్రెడీ ఉంటే మీరు చేయొద్దు, కానీ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం లైక్ చేయండి. దాంతో చాలామందికి వెళ్తుంది. సబ్స్క్రైబ్ మీకు ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అయితే ఈ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ జీవిత చరిత్రని ఇలా చిత్రాలుగా పెట్టారన్నమాట. ఆయన తల్లి ఆయన జీవితంలో ఎలాంటి పాత్ర పోషించింది, ఎలా అతన్ని ఒక వీరుడిలాగా తీర్చిదిద్దింది, చిన్నప్పుడే శివుడి మీద వాళ్ళు ఎలా ప్రమాణం చేశారు సనాతన ధర్మాన్ని నిలబెడతామని, తమ అమ్మ ఎలా అతన్ని మోటివేట్ చేసింది, ఇవన్నీ కూడా ఇట్లా చిత్రాలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. శివాజీ జీవిత చరిత్ర గురించి అనుకుంటే దానికి చాలా సమయం పడుతుంది. కానీ నేను కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు చెప్తాను. ఆయన ఎప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండేవాడంటే, అతని మీదికి ఒకసారి అఫ్జల్ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి చర్చల కోసం వచ్చి సడన్గా దాడి చేస్తాడు కత్తితోటి. కానీ శివాజీ అప్రమత్తంగా ఉండి, ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి అఫ్జల్ ఖానే అక్కడ ప్రమాణం చేస్తున్నాడు అనమాట, శివాజీని చంపుతా అని. మీరు చిత్రంలో చూడొచ్చు. అలా శివాజీ దగ్గరికి వెళ్ళి అతన్ని డైరెక్ట్గా పొడవడానికి ట్రై చేస్తే శివాజీ ఆల్రెడీ లోపల కవచం వేసుకుంటాడు కాబట్టి అతడికి ఏమీ కాదు. కానీ అఫ్జల్ ఖాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా అక్కడనే శివాజీ చంపేస్తాడు. ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ఒకసారి ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి శివాజీ ఆయన తనయుడు సంభాజీ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తారు. అప్పుడు శివాజీ, సంభాజీ ఇద్దరు కూడా బందీలైపోతారు ఔరంగజేబ్ దగ్గర. కానీ అక్కడి నుంచి ఒక పువ్వుల బుట్టలో దాక్కుని ఆ కోట నుంచి బయటపడి తిరిగి పూణేకి రిటర్న్ వస్తారు. చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ అది ఎట్లాంటి పని, అది అసలు సినిమాల్లో చూస్తే కూడా ఇలా అవుతుందా అని అనుకుంటాం. అట్లాంటిది కనిపిస్తే ప్రాణాలు పోతాయి అన్నటువంటి సిచ్యువేషన్లో కూడా పూల బుట్టలో నుండి బయటకు వచ్చి ఆ ఔరంగజేబు చెర నుంచి తప్పించుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇలాగే ఔరంగజేబ్ మామ ఒకసారి దాడికి వచ్చినప్పుడు అతని 3 వేళ్ళు కత్తిరిస్తాడు. తన ప్రజలని కన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా చూస్తాడు. నార్మల్గా ఏ రాజైనా సరే ఇంకొక రాజు కోట మీద గెలిచినప్పుడు వాళ్ళ రాణులను, స్త్రీలను చెరపడతారు కదా. ఈయన ముస్లిం రాజుల మీద దండెత్తి వాళ్ళని ఓడించినా కూడా వాళ్ళ భార్యలను కూడా ఏమీ అనకుండా వాళ్ళ దగ్గరికి, అంటే ఆ రాజుల దగ్గరికి పల్లకీలో ఇచ్చి పంపించేవాడు.
ఇంత సంస్కారం వాళ్ళమ్మ శివాజీకి నేర్పించిందనమాట. అందుకే అతడు ఛత్రపతి శివాజీ అయ్యాడు. 1670లో అతనికి ఛత్రపతి అని బిరుదిచ్చి పట్టాభిషేకం చేసినప్పుడు సాక్షాత్తు బ్రిటిషర్లే అతనికి వచ్చి పన్నులు కట్టేవాళ్ళు. అయితే శ్రీశైలంకి శివాజీకి ఏమిటి సంబంధం అంటే, శివాజీ ఇక్కడ నిజాం ప్రభువులను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు అక్కన్న మాదన్న తెలుసు కదండి, కంచర్ల గోపన్న యొక్క మేనమామలు, వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి శివాజీతో మాట్లాడి సంధికి ఒప్పిస్తారు. అదే క్రమంలో శ్రీశైలానికి వచ్చి శివాజీ భ్రమరాంబాదేవిని మల్లికార్జున్ని సేవించుకున్నాడనమాట. ఆ సమయంలో శ్రీశైలంలో భ్రమరాంబాదేవి తేజస్సుని చూసి మైమర్చిపోయి ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకున్నప్పుడు సాక్షాత్ భ్రమరాంబాదేవి అతనికి ఒక ఖడ్గం ఇచ్చిందని చెప్తారన్నమాట. ఆ విధంగా శివాజీ శ్రీశైలం వచ్చి మల్లికార్జునుడితో మరియు భ్రమరాంబాదేవితోటి తన భక్తిభావాన్ని అల్లుకున్నాడు. అది శ్రీశైలానికి శివాజీకి ఉన్నటువంటి కనెక్షన్. కానీ మీరు చూసారా, ప్రతి అత్యద్భుతమైనటువంటి కీర్తి చరిత్ర ఉన్నటువంటి రాజులందరూ కూడా తన వాళ్ళ చేతుల్లోనే మోసపోతారు. అలాగే ఈయన కూడా తన వాళ్ళ చేతిలోనే మోసపోయి 1680లో చనిపోయాడని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో అతడికి అనారోగ్యానికి గురై 3 వారాలు ఆరోగ్యం బాలేక పరమపదించారని చెప్తారన్నమాట. శివాజీ అక్కన్న మాదన్నలతోటి మల్లికార్జునుడిని సేవించుకునేటువంటి చిత్రాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ఈ విధంగా ఆయన చరిత్ర ఎంతో ఉద్విగ్నంగా, ఎంతో ఇన్స్పైరింగ్గా సాగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఛత్రపతి శివాజీ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిందే. ఆయన జీవితం ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన కట్టిన కోటల నమూనాలు చూస్తే, అంటే ధ్యాన మందిరంలో పెట్టారు, చూస్తే మనకి అవి శత్రు దుర్భేద్యం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇక ధ్యాన మందిరం వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ వెనకాల కాళికామాత, ముందర శివాజీ ధ్యానంలో కూర్చున్నట్టు చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఒక మనిషి కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నమూనా కోటలు కూడా ఉన్నాయి. శివాజీ శత్రు దుర్భేద్యంగా కోటలను ఎలా నిర్మించుకున్నాడో మనకి ఈ కోటల నమూనాలను చూస్తే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, శివాజీ స్ఫూర్తి కేంద్రానికి సంబంధించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను.